నమస్తే వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్ మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే మనం చూద్దాం. ఈనాడులో ఈరోజు బ్రోచర్లు చూసి బోల్తా పడద్దు, అడ్వాన్సులు తీసుకొని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్ళు, ఫ్లాట్లు స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. అమరావతి అలాగే వైజాగ్ లాంటి నగరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ హడావుడి అనేది కనపడతా ఉంది. వివిధ రకాలైనటువంటి బ్రోచర్లు తీసుకొని మేము ఫ్లాట్స్ ఇలా కడతాం అలా కడతాం, ఈ సౌకర్యాలు ఉన్నాయి ఆ సౌకర్యాలు ఉన్నాయి అంటూ అందమైన ఆకర్షణీయంగా బ్రోచర్లు తయారు చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు. అక్కడ స్థలాలు కానీ ఫ్లాట్స్ కానీ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళు మీ దగ్గర అడ్వాన్సులు తీసుకున్న తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉందన్నమాట వార్త. అలాగే పోర్టుల చెంత 8 నయా నగరాలు, వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలంట, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలంట. మన రాష్ట్రంలో ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంట. వినియోగంలో ఉన్న కొత్త అలాగే నిర్మాణంలో ఉన్న పాత పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుందంట. ఆయా పోర్టుల అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీ ప్రతిపాదనలు సిద్ధం చేసిందంట. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగ్గరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వాటిని అభివృద్ధి చేయబోతుందంట. ఏమేముంటాయి దీంట్లో ఈ ప్రత్యేకతలు ఏంటాయా అంటే, విశాఖపట్నంలో మైరన్ ఫార్మా క్లస్టర్ అంట. అంటే ఇక్కడ ఏంటి, సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా బయోటెక్ ఎగుమతులు ఎక్కడ చేయబోతున్నారంట. అలాగే మూలపేటలో ఇంటిగ్రేటెడ్ సిఈటీపీలు, లాజిస్టిక్స్ శిక్షణా కేంద్రాలు పట్టు ఫార్మా బయోటెక్ రసాయనాలు ఎగుమతులకు అవకాశం కల్పించబోయేలా. అంటే ఈ ఓడరేవుల చుట్టూ కూడా వాటికి సంబంధించినటువంటివి వాటికి అనుబంధంగా ఉన్నాయే ఏర్పాటు చేయబోతున్నారు క్లస్టర్లో. త్వరలో ప్రతిపాదన కూడా మొదలవుతుంది. అలాగే గాడిన పడుతున్న ఇండిగో, ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ స్థితి, రిఫండ్ల రూపంలో 610 కోట్ల జారీ. ఇండిగో విమానయాన సంస్థ గత 5-6 రోజుల నుంచి ఇది కూడా పరిస్థితి, చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఉద్యోగుల సమయపాలన విషయంలో కుదించటం, ఇదంతా కూడా కొన్ని నిబంధనలు కఠినం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ అక్కడ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోలేక తన సర్వీసులు నిలిపివేసింది. సో ఎట్టకేలకు ఆ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం వెనక తీసుకోవడంతో మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే కొన్ని విమానాలు మాత్రమే ఎగిరాయి, మిగతాయి కూడా మళ్ళీ 2-3 రోజుల్లో రెడీ అవుతాయంట. అలాగే మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీతే, ఉడుపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నేను తమిళనాడు పర్యటనలో ఆయన ఉన్నారనమాట. అక్కడ దేవాలయంలో ఒక కార్యక్రమం జరగబోతుంటే దైవ సంబంధించి అక్కడికి ఆయన వెళ్ళారు. సో అలాగే రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్, 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం, కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. డాలస్ తెలుగు డయాస్పరాలో మంత్రి లోకేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇవి. అమెరికా పర్యటనకు ఆయన వెళ్ళారనమాట, పెట్టుబడిదారులు లాగా అక్కడి నుంచి ఇన్వైట్ చేయడానికి. సో అక్కడ డల్లాస్లో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు మావి, వ్యాపార మీది, పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు భూములు కేటాయింపు. అలాగే రెవెన్యూలో అర్జీలకు మోక్షమేది, క్షేత్రస్థాయి సిబ్బంది తీరుతో రైతులకు వెత్తలు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలయ ఈవో చేతివాటం చూపించారంట. వెండి ఆభరణాలు చీరలో ఎత్తుకెళ్తూ పట్టుబడ్డారంట. ఆయన దేవుడి పనిలో ఉంటూ కూడా దొంగతనాలు చేస్తున్నారు. నిర్లక్ష్య అగ్నికి నిండు ప్రాణాలు బలి, గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం, ఊపిరాడికే ఎక్కువ మంది మృతి, రాష్ట్రపతి ప్రధాని దిగ్బంది, అనుమతులు లేని నిర్మాణం అంట. నైట్ క్లబ్ నిర్వహిస్తుంటే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఇక్కడ లోపమే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం. అలాగే ప్రజాశక్తి ఆంధ్రజ్యోతిలో పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మొరోటానా పరిధిలో పడేశారు, గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తులు తప్పించుకునేందుకేనంటే ఇది. గుర్తుచప్పుడు కాకుండా ఓ షాపు ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్ హోంగార్డు. యూపీలోని మిరాట్లో సీసీటీవీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు. అంటే వీళ్ళు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది, ఆ తలనొప్పి మాకెందుకు లేని తీసుకొచ్చి వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో పడేశారంట. మరి విచారణలో భాగంగా ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తారుగా. సో ఈ దొంగ పోలీసులు బయటపడ్డారు. దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే ముందు
మన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్లు. యుఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు అంట. భారతీయ రెస్టారెంట్ల కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతమే ఎక్కువగా ఉందంట. ఒక పాత సినిమాలో విలక్షణ నటి సూర్యకాంతం డాలర్ బుజ్జి అని అమ్మితే నవ్వుకున్నామంట, బజ్జీ అని నవ్వుకున్నామంట. కానీ ఇప్పుడు సీన్ నిజమైంది. అమెరికాలో దక్షిణ భారత రుచులకు ఆదరణ పెరుగుతుందంట. భారతీయ ఆహారం అంటే నాన్ రోటీ, చికెన్ టిక్కా మసాలా వంటివే అనుకున్న అమెరికాలో కోరి భుజింతును గోంగూర పచ్చడి అంటూ ఇప్పుడు మన వంటకాలను అక్కడ లొట్టలేసుకొని తింటున్నట్టు వీళ్ళు వార్త చేస్తున్నారు. అంటే సో ఓవరాల్గా ఏంటంటే అమెరికాలో మన భారతీయ రెస్టారెంట్లకి ఎక్కువగా ఆకర్షణ అవుతున్నారు అక్కడ. కట్టుదిట్టం చట్టబద్ధం. ఇక అమరావతి పార్లమెంటులో చట్టబద్ధత దిశగా అడుగులు. విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే. అలాగే ఇక అమరావతికి తిరుగుండదు. ఆంధ్రుల నూతన రాజధాని చట్టబద్ధమైన రక్షణతో భద్రంగా ఉంటుంది, కట్టుదిట్టమవుతుంది. చంద్రబాబు మొదలుపెట్టారు, జగన్ వచ్చి పక్కన పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ కష్టపడి అమరావతిని గాడిని పెడుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే ప్రశ్నలకు సందేహాలకు ఇక తావేలేదంట. అమరావతిని కదిలించే శక్తి వారెవరికీ ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులో చట్టం చేసేందుకు రంగం సిద్ధమైందంట. కేంద్ర న్యాయశాఖ కూడా ఈ బిల్లు ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభలో బిల్లును ప్రవేశపెట్టడమే తరువాయి. అక్కడ ఆమోద ముద్ర పడితే అమరావతిని మరెవ్వరూ కదిలించలేరు, స్వార్థ రాజకీయాల కోసం నవనగరాన్ని బలి చేయలేరంటూ వీళ్ళు చెప్తున్నారు. అంటే 2014లో చంద్రబాబు గారు అమరావతిని నిర్మిస్తాను, ఇదే రాజధాని అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3 రాజధానుల పేరుతో దాన్ని వికేంద్రీకరణ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అమరావతి రాజధాని అంటుంది. ఇప్పుడు ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఆందోళన ఏంటి? మేము ఇక్కడ భూములు ఇస్తాం, మళ్ళీ ఓకే, కానీ మళ్ళీ జగన్ వస్తే ఒకవేళ మీరు మళ్ళీ ఓడిపోతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మారుస్తారు కదా, మా పొలాలు మేము పోగొట్టుకుంటాం కదా, మాకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి కదా, మేము ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. సో అలాంటిది ఏది లేకుండా, ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేకుండా పార్లమెంటులో చట్టం చేయబోతున్నారంట. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, ఆమోదించడమే లేట్ అంట ఈ బిల్లును ప్రవేశపెట్టి. సెక్షన్ 5(2)లో అమరావతి రాజధాని అని స్పష్టీకరణ అంట. గ్రామాల పరిధిని పొందుపరిచేలా బిల్లు కేంద్ర ప్రభుత్వ వర్గం ఆమోదించడమే తరువాయి అంట. పార్లమెంటు ఆమోద ముద్రతో చట్టబద్ధత, ఆపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం అసలు అసాధ్యమేనంట. రాజధానిపై 3 ముక్కలాట జగన్ నాటకాలకి తెరబడిందంట. కూటమి సర్కారు రాగానే తెరపైకి కీలక ప్రతిపాదనలు, కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ప్రభుత్వం. సరే ఇది ఏ విధంగా ఆమోదం పొందుతుందో ఏంటనేది చూడాలి. అలాగే కొత్త జిల్లాలు పాత కష్టాలు, నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ 13 జిల్లాల కేంద్రంలో పరిస్థితి దారుణం. ఓ ప్రణాళిక లేకుండా హడావుడిగా ఏర్పాటు, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం, తాత్కాలిక భవనాల్లోనే కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు చాలని అద్దె భవనాల్లో కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల ఊరికే దూరంగా ఏర్పాటంట. చాలా చోట్ల కనీస వసతులు కూడా కరువంట. ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు, పలు కార్యక్రమాల్లో సిబ్బంది కొరత, అనేక శాఖలు ఇన్ఛార్జీలు పాలనలోనే. సమస్యను పరిష్కరించని జగన్ సర్కార్ కూటమి దృష్టి సాధించాలని వినతులంటూ ఒక గ్రౌండ్ రిపోర్ట్ని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇక 15 ఏళ్ళు కూటమే, విడాకులు ఉండవంటున్నారు లోకేష్. మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు, ఆంధ్రులు గర్వపడేలా అభివృద్ధి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మా నినాదం. విపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉన్న ప్రవాసాంధ్రులు మా గుండెల్లో ఉంటారు. మీరు ఎన్ఆర్ఐలు కాదు, ఎంఆర్ఐలు. అమెరికాకు వచ్చి దశాబ్దాలకు గడిచిన మీ మనసు ఎప్పుడు ఏపీ వైపే. డాలర్ ప్రవాసాంధ్రుల భేటీలో లోకేష్. అంటే వాళ్ళొక విధంగా వీళ్ళొక విధంగా రాశారన్నమాట. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం వార్తను కూడా రాశారు 28 మూర్తి. బీచ్ నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికీలలు అంటూ వార్త. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకి చాలా ప్రమాదంలో ఉందంటండి. ఏంటంటే అది డ్యామ్ పునాదుల కంటే లోతుగా చేరిన ప్లంజ్ పూల్ గొయ్యి. చూడొచ్చు, ఇది డ్యాము, ఇక్కడ గొయ్యి ఏర్పడింది. సో ఇది లోతు పెరిగే కొద్దిగా ఏంటంటే ఈ మట్టి అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ డ్యామ్కి ఇది తాకి ఇది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. డ్యామ్ పునాదుల కంటే లోతుగా చేరిన ప్లంజ్ పూల్ గొయ్యి, రక్షణగా పెట్టిన 62 సిలిండర్లు శిథిలమంట. కాంక్రీటు కొట్టుకుపోవడంతో నీటి లోపాలు బయటపడిన కొన్ని సిలిండర్లు తక్షణం కొత్తవి అమర్చాలి, లేదంటే ముప్పే. CWPRS సీలైన సంస్థల నివేదికలంట. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు. వీటికి 160 నుంచి 180 కోట్లు వ్యయం ఖర్చు అవుతుందంట.
అప్రోచ్ రోడ్డు ఇతర మరమ్మతులకు 230 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు కొండరాళ్ళు జారకుండా షార్ట్ క్రీటింగ్ కూడా చేయబోతున్నారు. సో ఇది శ్రీశైలానికి ఇప్పుడు ఏమంటనే అది నిర్మాణాలు ఏమంటే చేపట్టాలి. రద్దులోనే విమానాలు. ఆదివారం 650 ఇండిగో సర్వీసులు రద్దు. ఎయిర్పోర్టులోనే వేలాది మంది పడిగాపులు. సంక్షోభాన్ని సరిదిద్దుకునేందుకు కమిటీ ఏర్పాటు. ఆదివారం ఉదయానికి 610 కోట్లు రీఫండ్. 10వ తేదీకి అన్ని సర్వీసులు నడుపుతామని ఇండిగో సంస్థ చెప్తుంది. కేంద్ర విధానాల వల్లే సంక్షోభం అని కాంగ్రెస్ అంటుంది. రాజకీయం చేద్దని రామ్మోహన్ గారు అంటున్నారు. 5,000 విమానాల రద్దు, 8 లక్షల మందికి ఇబ్బంది మొత్తానికి జరిగింది అక్కడ. ఇండిగో సంక్షోభంపై ఆదివారం ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడబోతున్నారంట. సిబ్బంది వాళ్ళకున్న సమస్యలను ఎప్పుడో చెప్పారంట. కానీ రామ్మోహన్ నాయుడు దాన్ని పట్టించుకోకపోవడం ఇదంతా కారణం అంటున్నారు. సో ఇప్పుడు కేంద్రమే డీల్ చేస్తుందన్నమాట ఈ వ్యవహారం మొత్తం. సాక్షి చూద్దాం. సాక్షిలో ఉపాధి పనులకు సంబంధించిన వార్తను బ్యానర్ వార్తగా వేశారు. ఉపాధికి పనిగండం పట్టుకుందంట. చంద్రబాబు 18 నెలల పాలనలో ఏకంగా దాదాపు 5.5 కోట్ల పని దినాలకి ఆయన కోత విధించారంట. 2023-24లో ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసానిచ్చిందంట. ఇప్పటికీ 18.63 లక్షల మంది 7.48 లక్షల కుటుంబాలకి సంబంధించిన జాబ్ కార్డులు ఎగరగొట్టిన చంద్రబాబు సర్కారు. రాష్ట్రంలో జూలై తర్వాత ఉపాధి కూలీలకు 380 కోట్ల చెల్లింపులు బంద్. లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేద కూలీలు అగచాట్లు పాలవుతున్నారంటూ వీళ్ళు గత ప్రభుత్వంలో ఉపాధి పనుల్ని ఇప్పుడు జరుగుతున్న ఉపాధి పనుల్ని బేరీజు వేస్తూ ఒక వార్తనైతే ప్రజెంటేషన్ చేశారు. గోవాలో ఘోరం, 25 మంది సజీవ దహనం, 6గురికి గాయాలు. నైట్ క్లబ్లో అర్ధరాత్రి చెలరేగిన మంటలు. బయటకు వెళ్ళే మార్గం ఇరుకుగా ఉండటంతో తప్పించుకోలేక మృత్యువాత. మృతుల్లో 20 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారంట. 5గురు పర్యాటకులు ఉన్నారు. క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలిందంటున్న పోలీసులు. ఎలక్ట్రిక్ బాణసంచా వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. నష్టపరిహారం ప్రకటించిన పిఎంఓ, గోవా ముఖ్యమంత్రి. అంటే నష్టం జరిగిపోయిన తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉపయోగం ఏంటి? అసలు ఆ క్లబ్కి అనుమతులు లేవంటే దాన్ని ఎందుకు వాళ్ళు నిర్వహించారు? అసలు నిర్వహిస్తుంటే అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? అది నిరోధిస్తే ఇంత ప్రమాదం ఉండేది కాదు. 6వ రోజు 650 విమానాలు కొనసాగిన ఇండిగో విమానాల రద్దు. ప్రయాణికులకు 610 కోట్ల రిఫండ్. నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో ఈ నెల 10 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడంట. అలాగే ఈ రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయి అంటున్నారు. ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెలువెత్తుతున్న డిమాండ్లు. ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వివరించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జటిలం కావడానికి కారణమని నిశ్చితాభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని కార్యాలయం చర్చలు. ఏదైనా మంచి జరిగితేనేమో మేం చేసింది అంటది కేంద్రం. కానీ ఏదంతా కొంచెం చెడు జరిగినా కానీ ఆ శాఖ మంత్రి మీద నెట్టేయటం చాలా దుర్మార్గం. ఒక రామ్మోహన్ నాయుడు కారణమేనా? ఇది పెద్ద విపత్తు. ఇది ప్రైవేటీకరణ వల్లే జరిగింది ఇదని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో చెప్తున్నాయి, వామపక్షాలు కూడా. కేవలం ఒక మంత్రిని దీనికి బాధ్యత చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటు వాటిని నమ్ముకోవటం, ఇప్పుడున్న ఇండియా ఎయిర్లైన్స్ను కూడా ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ ఇలాంటి దరిద్రమే దాపురిస్తుందని చెప్తున్నారు. రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా లేక రీల్స్ నెట్ఫ్లిక్స్లు చూస్తున్నాడా? ధైర్యం ఉంటే ఈరోజు ఆయన నా ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. టీడీపీ ప్రతినిధుల్ని నిలదీసిన రిపబ్లికన్ టీవీ ఆర్నబ్ గోస్వామి. చాలా శభాష్ అండి గోస్వామి గారు. సో ఈయన మటుకి ఉన్న టీవీ ఛానల్స్లో ధైర్యంగా డెబిట్ పెట్టేటువంటి వ్యక్తి అనమాట, జర్నలిస్టు. సో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని, అంటే రాజధాని పూర్తిస్థాయిలో నిర్మాణాన్ని, అంటే ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి మా గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు. అలాగే మీరు కావచ్చు మిస్టర్ బాండ్, కాస్త ఎక్కువ వడ్డీ కావాలంటే కార్పొరేట్ బాండ్స్ చూడొచ్చు. వీటికి కూడా ఎఫ్డీలు మాదిరే కొంతవరకు గ్యారంటీ ఉంది. కొన్ని బాండ్లలో ఎఫ్డీల కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. రేటింగ్ను బట్టి ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు సొమ్ము భద్రంగా ఉంటుందంట. ఈ బాదరాబందీ వద్దనుకుంటే కార్పొరేట్ బాండ్
ఫండ్లు ఉన్నాయి, వడ్డీలు తగ్గుతున్నాయి కనుక కాస్త ఎక్కువ రేటు కావాలంటే ఇదో మార్గం అంట. ఆన్లైన్ అమ్మకాల్లో భారత్ దూకుడు, పండగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన వైనం. దసరా దీపావళి సీజన్లో ఆన్లైన్ ద్వారా 1.20 లక్షల కోట్ల సేల్స్. ఇది అమెరికాలో అత్యంతంగా జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ కంటే ఎక్కువ. 2024లో అమెరికా బ్లాక్ ఫ్రైడే సేల్స్కు 95,040 కోట్లు మాత్రమే. ఈ ఏడాది 1,02,960 కోట్ల విక్రయాలు ఉండొచ్చని అంచనా. ఇండియా ఆన్లైన్ అమ్మకాల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ గృహోపకరణలే ఎక్కువ అంట. ఆ తర్వాత స్థానాల్లో మొబైల్స్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది ఇదంతా. సో ఇవి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు.